ఓయ్ నువ్వేంటి ఇక్కడ? అయినా ఈ వేషం ఏంటి? అదంతా సరే కానీ ఫస్ట్ నేను ఎలా ఉన్నానో చెప్పు. పిల్లపులి ఎలా ఉన్నా పిల్లపులినే. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు? నీకోసమే మామ. పద పెళ్లి చేసుకుందాం. ఏంటి పెళ్ళా? ఆగు. అయినా నువ్వెక్కడో నేనెక్కడో మన వాళ్ళు ఒప్పుకోరు. పెళ్ళి ఎలాగైనా అవుతుందిలే మామ, అవంతా నేను చూసుకుంటా. ఈ ఒక్క రోజైనా నీతో ఉంటా మామ. కవ్వం చీలికినట్టే గుండెల్ని కలికేస్తివే, యుద్ధం జరిగినట్టే ప్రాణాలు కుదిపేస్తివే. పాల సంద్రాలలో తట్టు దీవుల్లో పుట్టినట్టు ముత్తల్లా ఉన్నదే ముక్కట్టు. కొన్ని అందాలు చూపెట్టు, ఇంకొన్ని దాపెట్టు, మొత్తంగా నా నూరే ఊరెట్టు. పిల్ల పులి పిల్ల పులి పోరగాడే నీకు బలి. ఎరవేసావే సంకురాతిరి సోకుల సంపదని, నరికేసావే నా రాత్రిద్దరని. బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క, ఎంతెంత తుఫాను రేపావే తస్సా చెక్క. నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. పిల్ల నచ్చావే, నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. చెంపల్లో తారాడే రవ్వల జుంకీలా నన్నట్టా పెట్టేసుకో, పాదాలు ముద్దాడే మువ్వల పట్టీలా నీ జంట తిప్పేసుకో. నీ నుదుటి సవటల్లో కుంకాల బొట్టల్లే తడవాలి నా కల, నీ ఓర చూపుల్లో విసిరేసి పోయిందే నా పాలి వెన్నెలా. పిల్ల భూమికొక్క పిల్ల, ఎలా నిన్ను వదిలేదెలా. నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. తిట్టినట్టు మా ముక్కు సూటిలే, నిన్నట్టా చూస్తాంటే నన్నే చూస్తన్నట్టు కేరింతలైతినే. నీలాంటి పిల్లమ్మి మళ్ళొచ్చి నా కంట పడతాదో లేదోలే. ఓ వెయ్యి జనమాలు ఆలస్యమైతేనే నీకోసం చూస్తానే. సొట్ట బుగ్గ పిట్ట నీకు తాళి కట్టా, ఇట్టా ముందుగానే పుట్టా. నా మనసుకు అద్దాల జోడెట్టి నీ మిస మిస చూపిస్తివే, నా వయస్సుకు పగ్గాలు తెగొట్టి నీ పదని సపాడిస్తివే. ఎరవేసావే సంకురాతిరి సోకుల సంపదని, నరికేసావే నా రాత్రిద్దరని. బంగాళాఖాతంలో
బంగాళాఖాతంలో పడ్డావే బంతిరెక్క ఎంతెంత తుఫాను రేపావే తస్సా చెక్క కనీసం ఈ రోజైనా తనకు నిమిషం జరగాలి. బావా నీకు చెప్పలేదు కదూ రేపు నేను ఊరికి వెళ్తున్నా. అదేంటి సడన్గా? నీకు ఆల్రెడీ చెప్పా కదా బావా యూఎస్కి వెళ్ళాలని. వీసా అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. ఇక రేపు ఊరికి వెళ్ళి అట్నుంచటే 1 వీక్లో యూఎస్. కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి మనసులు కలిపేదే ప్రేమ ఈ ప్రేమ పెదవులు దగ్గర చేసేదే ప్రేమ ఈ ప్రేమ మనసులు కలిపేదే ప్రేమ ఈ ప్రేమ పెదవులు కలిపేదే ప్రేమ ఈ ప్రేమ ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటనే చేరని ఎదలోని నా ప్రాణమేయిక నీవేలే వెళ్ళకు వెళ్ళకు నా ప్రాణాన్ని తీసుకెళ్ళకే కన్నులనే కన్నీరుగా చేసి వెళ్ళకే వెళ్ళకు వెళ్ళకు నా ప్రాణాన్ని తీసుకెళ్ళకే కన్నులని కన్నీరుగా చేసి వెళ్ళకే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటనే కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి కదిలెళ్ళనే మరి నిన్నొదిలి
వదిలెళ్ళకే మరి నన్నుదిలి. ఒకవేళ ఆ లెటర్ నేను చూడకపోయింటే ఇలానే చెప్పకుండా ఉండేవాడివా? ఏమో. నీకో విషయం తెలుసా బావా? హ్మ్? నాకు ఆ లెటర్ దొరక్కపోయినా నేనే నీకు చెప్పేదాన్ని. నేను ముందు నుంచే నిన్ను ప్రేమిస్తున్నా బావా. ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. కానీ ఆ లెటర్ చూసిన మరుక్షణం నాకు ఒకటే అనిపించింది, వాటిలో ఉన్న ప్రతి మాట నేను నీకు చెప్పాలనుకున్నదే. నేను ఎలా అయితే నీ ప్రేమను ఫీల్ అవుతున్నాను, నువ్వు కూడా నా ప్రేమను అలానే ఫీల్ అవుతున్నావు అనిపించింది. మన మాటలే కాదు బావా, మన భావాలు కూడా ఒకటే. ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటనే. కదిలెళ్ళనే మరి నిన్నుదిలి, వదిలెళ్ళకే మరి నన్నుదిలి. కదిలెళ్ళనే మరి నిన్నుదిలి, వదిలెళ్ళకే మరి నన్నుదిలి. అంతే ఎరుగని పయనం చేరా, కొరకొరమంటే కొలిమిలా నీలో కసినే రగిలించేరా. పదరా పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. పదరా నువ్వు పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. అడ్డున్నది ఆకాశం, గట్టిగా ట్రై చేస్తే గెలిపే నీ సొంతం. ఎవరున్నా లేకున్నా నీ అడుగును ఆపకురా, నీ ఒంటరి గమ్యంలో నీ నీడే తోడురా. అడుగు అడుగునా అడ్డంకులొచ్చినా పట్టు వదలని సాధించే తెగువే చూపరా. సెల్ఫీ నీ పయనం నీది సెల్ఫీ, నీ అడుగు పునాది సెల్ఫీ, లక్ష్యాన్నే మరువకు సోదరా. సెల్ఫీ నీ గమ్యం నీది సెల్ఫీ, నీ గెలుపే నీది సెల్ఫీ, రేపన్నది మీదే సోదరా. భగభగమనే భగీరథ అంతే ఎరుగని పయనం చేరా, కొరకొరమంటే కొలిమిలా నీలో కసినే రగిలించేరా. పదరా నువ్వు పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. పదరా నువ్వు పదరా అడ్డు ముందుకు సాగరా, అమ్మ మాటల నమ్మకాన్ని నిజం చేసి చూపరా. సెల్ఫీ నీ పయనం నీది సెల్ఫీ, నీ
నాది సెల్ఫీ లక్ష్యాన్నే మరువకు సోదరా సెల్ఫీ నీ గమ్యం నీది సెల్ఫీ నీ గెలుపే నీది సెల్ఫీ రేపన్నది మీదే సోదరా జారిపోయి ప్రేమలోన పుట్టిందెందుకంటే ఈ వేళ తెలుసుకున్న నిన్నే ప్రేమించి జాబు చెయ్యడానికైనా టెంపుల్ బెల్ గుళ్ళో కాదే ఓగే నా గుండెలోన థండర్ బోల్ట్ స్కైలో కాదే నిన్ను చూసిన కళ్ళలోన ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా గీసిన కుంచెకి గుడినే కడతా నీ షేపు చెక్కిన శిల్పితో సెల్ఫీ దిగుతా గ్లామర్ డాల్ తీసి అందం ప్యాక్ చేసి నిన్నే నాకు గిఫ్టే ఇచ్చిన కోడికి నేనే రుణపడిపోతా ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా పాపలో నా రూపం నింపేస్తా నీ కాల్ షీట్ ని నా వైపే నడిపిస్తా నేను లోని నేని నువ్వు లోని నువ్వు రెండు మిక్స్ చేసి నువ్వే నేనని అర్థం చెబుతా ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా
అనుకోనా హాయ్. ఐ లవ్ యూ. ఏంటి 1 year నుంచి తిరుగుతున్నా నో రెస్పాన్స్, ఇప్పుడు చెప్తున్నా నో రెస్పాన్స్. హలో మేడం, ఏదో ఒకటి చెప్పండి. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? ఇంకెవరు దొరకలేదా? నీలాగా ఎవరూ దొరకలేదు. అసలు నీ ఉద్దేశం ఏంటి? అదే, నీలాంటి అందమైన అమ్మాయి నా కళ్ళకు ఇప్పటి వరకు దొరకలేదు. ఓ, పులిహోర బాగా కలుపుతున్నావే. అవును, పులిహోర కలిపేవాడు పులిలా బతుకుతాడు, కలిపినవాడు పిల్లిలా బతుకుతాడు. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? నీ ప్రేమ కోసం. తర్వాత మనసులు మార్చుకుంటాం. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుస్తుంది, నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది. ఒకవేళ సెట్ అయిందనుకో మ్యారేజ్, సెట్ అవ్వకపోతే బ్రేకప్, అంతే. ఇప్పుడేంటి? నేనేంటో నీకు తెలియాలా? చెప్పద్దు. మనం ఏం చెప్తామో అది మనం కాదు. నీ గురించి తెలుసుకోవాలంటే అట్లీస్ట్ 1 or 2 years పడుతుంది. లవ్ చేసుకుందాం. 1 year 2 years అవసరం లేదు. మరి నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. నా ఫోనా? ఇవ్వు ఒకసారి. ఓ, ఫోన్ చేసుకోవాలా? మీ ఫోన్లో బ్యాలెన్స్ లేదా? నంబర్ చెప్పండి, నేనే డయల్ చేస్తా. ఇస్తావా ఇవ్వవా? సరే, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, కొంచెం చూసి. ఇదిగో నా ఫోన్ తీసుకో. ఇదెందుకు? ఇప్పుడు నువ్వేంటో నాకు తెలియాలి, నేనేంటో నీకు తెలియాలి కదా. మనం మనసులు మార్చుకోని అవసరం లేదు, జస్ట్ ఫోన్లు మార్చుకుంటే సరిపోతుంది. 1 day నీ ఫోన్ నాది, నా ఫోన్ నీది. అప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో బయట వాళ్ళు, నీ ఫ్రెండ్స్ చెప్పక్కర్లేదు, నీ ఫోనే చెప్తుంది. సో నీ ఫోన్ నేను, నా ఫోన్ నువ్వు. చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుందామా? రేపు కలిసి మన గురించి మాట్లాడుకుందాం. ఓ, ఐడియా చాలా బాగుంది. కానీ 5 minutes ఇస్తావా? కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, డిలీట్ చేసుకుని ఇచ్చేస్తాను. వద్దొద్దు, అన్నీ తెలియాలిగా నాకు. ఓకే, బాయ్. సీ యూ టుమారో. కనీసం డిలీట్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. గోయిందా గోయిందా, గూగుల్ తెల్లే కాపాడాలి నన్ను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడతావు కదా, మాట్లాడు. ఏమి తెలియని వాళ్ళతో మాట్లాడొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళతో ఏం మాట్లాడతాం? సరే, ఏం చెప్పింది నా ఫోను నా క్యారెక్టర్ గురించి? ఏమున్నాయి? మీషోలు, షాపింగ్స్, గేమ్స్, నీ ఫొటోస్, నీ ఫ్యామిలీ ఫొటోస్, నీ రీల్స్, ఇవి తప్ప ఇంకేం లేవు. నా గురించి ఏం తెలిసిందో చెప్పు. ఒకరిని లవ్ చేసావు, వాడితో బ్రేకప్ అయింది. ఇప్పుడు 3 members బాగా చాట్ చేస్తున్నావు. మేబీ ఆ 3 members ఒకరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ప్రపోజల్స్ అయితే అన్లిమిటెడ్ ఉన్నాయి. బ్రేకప్ అయిపోయిందన్న బాధలో రెడ్ వైన్ కూడా తాగావు, అది అలవాటు కూడా అయింది. ఫ్యామిలీ అంటే ఇష్టం, ఫ్రెండ్స్ అంటే ప్రాణం,
పింక్ అండ్ రెడ్ కలర్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. ఇంకా బిర్యానీ, పానీపూరి, వర్షం, బీచ్, ఫ్లవర్స్, నేచర్ ఇవంటే చాలా ఇష్టం. మోర్ ఓవర్ హెల్పింగ్ నేచర్ చాలా ఉంది. అంతే. ఇప్పుడు నేను నీ గురించి చెప్తాను. వాట్ ఏ వరస్ట్ క్యారెక్టర్. ఏమైంది? నువ్వు నన్ను ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నావు? 2 years. మరి ఫేస్బుక్లో కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేసావు. ఎందుకు? ఎవరు ఛాన్స్ ఇవ్వట్లే. దేనికి? అదే ట్రూగా లవ్ చేయడానికి. అవునా? ఇప్పుడు నీ జాతకం నేను చెప్తా. స్మోకింగ్ చేస్తావు, డ్రింకింగ్ చేస్తావు. అవునా? అవేలా తెలిసాయి నీకు? స్మోకింగ్ చేసినప్పుడు సెల్ఫీలు, సిట్టింగ్ వేసినప్పుడు వీడియోలు. అవన్నీ నేను డిలీట్ చేశాను కదా. చేసావు, కానీ గూగుల్ డ్రైవ్లో డిలీట్ చేయలేదుగా. షట్. ఇంకా ఫోన్ కూడా చూస్తావు. ఈ అలవాటు ప్రతి అబ్బాయికి ఉంటుందిగా. మీరు చూడకపోతే ఉండలేరుగా. సర్లే, ఎన్ని టైమ్స్ చూస్తావు? ఓ 4 టైమ్సా? 4 పూటలు. ఇంకేం 24 అవర్స్ చూస్తామని చెప్పొచ్చుగా. ఇంకా హీరోయిన్ ఫొటోస్ కూడా ఉన్నాయి. అదే ఏదో డ్రెస్సులు బాగున్నాయని. డ్రెస్సులు బాగున్నాయనా, ఫిగర్లు బాగున్నాయనా? ఒక్క ఫ్యామిలీ ఫోటో అయినా ఉందారా నీ గ్యాలరీలో? అమావాస్య పౌర్ణమికి తప్ప ఒక్క ఫోటో ఉంది. ఎలాగూ ఫ్యామిలీతోనే ఉంటాం, ఇంకా పిక్ ఎందుకని పెట్టుకోలేదు. ఫ్యామిలీ పిక్స్ ఉండవు. నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేసినా నా పిక్ కూడా ఉండదు. మొత్తానికి నీ క్యారెక్టరు ఇది. స్టైల్గా బాగున్నావు, కానీ క్యారెక్టరే వైల్డ్గా ఉంది. సో నా ఆన్సర్ నో. చూసావా, నీ గురించి తెలుసుకోవడానికి 2 years అవసరం లేదు, 2 days చాలు. ఓకే, నా ఫోన్ ఇవ్వు. ఓకే, బాయ్. టెక్నాలజీ అప్డేట్ అయిందంటే ఏంటో అనుకున్నాను. అప్డేట్ అయింది టెక్నాలజీ కాదు, అమ్మాయిలు. నువ్వు అప్డేటెడ్ అమ్మాయి అయితే నేను అప్డేటెడ్ అబ్బాయిని. నీ ఫోన్ తీసుకున్నప్పుడే 2 అమ్మాయిల్ని లైన్లో పెట్టా. హలో, మై నేమ్ ఇస్ రామ్. అదే జాను ఫ్రెండ్ని. చెప్పండి. ఏం లేదు, మిమ్మల్ని చాలా డేస్గా ఫాలో అవుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. అవునా? ఇంట్రెస్టింగ్. ఎప్పుడు మీట్ అవుతాం? రేపు మీట్ అవుదామా? ఓకే, బట్ వన్ కండిషన్. వచ్చేటప్పుడు మీ ఫోన్ తీసుకుంటండి. అవునా? హలో. ఇదే అనుకున్నా, దీని ఫ్రెండ్స్ కూడా ఒకే బాటలో నడుస్తున్నారు. ఇలా అయితే అమావాస్య పుణ్యానికి ఒక జంట దొరుకుతుంది. ఇదిగో అబ్బాయిలు, మనసులు మార్చుకోవడం కాదు, ఫోన్లు మార్చుకుంటారంట. నేనే ఇలా ఉన్నాను, నాకంటే వరష్ణ కొడుకులకి వాళ్ళ పరిస్థితి తెలుసుకుంటేనే నవ్వు వస్తుంది. ఎంతైనా మనం బాయ్స్ ఒకటే. రే, ఇప్పటి నుంచైనా ఫోన్లు జాగ్రత్తగా వాడండి. అదే ఫోన్లు జాగ్రత్తగా వాడండి, దొరికిపోతారు. గోయిందా గోయిందా.
पूर्वा सन्ध्या प्रवर्तते శంకు శంకు లేసావా నాన్నా? టైం చూడు ఎంత అవుతుందో. లేనానా శంకు? నానా లేనానా? ఒకటి. లేనానా అబ్బా శంకు? అబ్బా ఏంటమ్మా? ఏదో వర్క్ చేయాలన్నావు కదా నాన్నా, లేచావా? వామ్మో, అవును కదా, ఈరోజు మేనేజర్ని ఇంప్రెస్ చేయాలి. రోజు ఏదో ఒకటి ఎలాగైనా కంప్లీట్ చేయాలి. ఓకే. దేవుడా, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకుండా చూడు స్వామి. మైండ్ ఫ్రెష్గా ఉంది, వర్క్ కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేసేద్దాం. ఎవర్రా ఈ టైంలో ఫోను? ఓ, నిండ్రా గాడా. చెప్పరా. ఈరోజు నేను రావడం లేదురా. నా వర్క్ కూడా నువ్వు చేసే. రేపు లాస్ట్ డేట్ కదా సబ్మిట్ చేయడానికి, గుర్తుందా? గుర్తుందిరా బాబు, నేను చూసుకుంటా, నాకు వదిలే. ఐ టేక్ కేర్. బాగా ఎంజాయ్ చేయి, సరేనా? బాయ్. శంకు ఒకసారి ఇలా రానా? వస్తున్నామా. వర్క్ చేసేటప్పుడే. ఏంటమ్మా? ఆ కడాయి తీసి నాన్నా. అయ్యో, పొడుగ్గా అస్సలు పుట్టకూడదు. ఇందా నా శంకు బంగారం. శంకు ఏంటమ్మా? షాప్కి వెళ్ళి సరుకులు తీసురా నాన్నా. షాపా? షాప్ అంటే చంపేస్తుందే అమ్మా. వద్దమ్మా, వద్దు. కొన్నేనా? కొన్నేనా? దేవుడా, ఇవి కొన్నేంటి మా? అయ్యో, సరే. హలో సార్, ఒక హాఫ్ అన్ అవర్ పర్మిషన్ కావాలి సార్. ఓకే, త్వరగా వచ్చాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. శంకు, పప్పు రాయడం మర్చిపోయానా? అయ్యో, మళ్ళీ వెళ్ళాలా? టైం అవుతోంది. శంకు, మిల్క్ ప్యాకెట్స్ నానా. అర్థమైందమ్మా. శంకు, శంకు. ఏంటమ్మా? వాటర్. నానా. మా, నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారమ్మా, వర్క్ ఫర్ హోమ్ కాదు. ప్లీజ్ నానా. బా,
అమ్మా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందమ్మా, ఇంకా నన్ను పిలవకు. నాన్నా, నా శంకు బంగారం అమ్మ కోసం అన్నీ వర్క్ చేసేశాడు. థ్యాంక్స్ నాన్నా. నేను డిస్టర్బ్ చేయను నాన్నా. వెళ్ళి వర్క్ చేసుకోపోనాన్నా. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటా. బాయ్. మేనేజర్ కాల్ చేస్తున్నాడు. హలో సార్ చెప్పండి. హలో శివ, ఈరోజు ట్రైనింగ్ ఉంది, నువ్వే అందరికీ టీం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా? రెడీగా ఉండు. ఓకే, నేను చూసుకుంటా సార్. బాయ్. అమ్మో, ట్రైనింగ్ స్టార్ట్ అయినట్టుంది. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. Hello, good afternoon. Shall we start? ఓకే మేడం, విల్ స్టార్ట్. Let's start with what is SAP. SAP stands for System Application and Products in Data Processing. If you are running a business, you'll map your business organizational unit in SAP and it will help you to manage resources, information and activities in a designed way. Then next is what is materials management. If you are running an organization, you'll be needing materials on daily basis. So SAP materials management process ensures that there is never a shortage of material in your organization, and it will deal with procurement process. Procurement process is nothing but buying materials from vendors and managing its master data, inventory management and doing invoice verification. Then next is the login procedure. I'll show you in hands-on. To log on to SAP, you must have a valid user ID and password. Then you have menu bar. This is the top line of dialog window in SAP. Then next is the standard toolbar icon. It contains back key, exit key and log off key. Then you have command key to execute direct transactional code. Then next is SAP Easy Access menu. It will help you to navigate to standard transaction codes. And finally you have SAP implementation. And we learned basic functionalities of icons on the SAP screen. In next session, we'll learn how to create organization or enterprise structure. ఓకే మేడం, ఓకే బాయ్. అమ్మా అడి, ట్రైనింగా ఇది? వామ్మో. హలో చెప్పరా. శివ, ట్రైనింగ్ కంప్లీట్ అయిందారా? రేపు నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయరా బాబు, నువ్వైతే బాగా చెప్తావు. రే, దీన్ని ఎవడైనా ట్రైనింగ్ అంటారా? ఫస్ట్ హాయ్, లాస్ట్ బాయ్ తప్ప నాకేం అర్థం కాలేదు. మాటలతో చంపేయడం అంటే ఇదే అనుకుంటాను. సర్లే, నాకు ఫుల్ వర్క్ ఉంది, మళ్ళీ చేస్తా, బాయ్. ఆడికి భయపడి మూస్తారా, నాకు భయపడి తీస్తారా? దేవుడా, అన్న మూవీ గబ్బర్ సింగా ఎలా బా, నాకు చూడాలనుందే. లంచ్ టైం ఉంది కదా, యూజ్ చేసుకుంటా. మేనేజర్కి ఒక మెసేజ్ పెడతా, గోయింగ్ ఫర్ లంచ్. ఎస్, వచ్చేస్తున్నా అన్నయ్య. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఎలా అమ్మా? నాకు తెలుసు నాన్న. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్, వీడి డైరెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. సతాకి స్పెల్లింగు, కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు, ఏ విలన్ కనడెత్ వార్నింగు, బై బర్త్డే పుడింగు, పవర్ కే బ్రాండింగు, హై ఎండ్ స్టైలింగు, వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగు. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. అన్నయ్య సినిమా అంటే మామూలు ఎనర్జీ కాదు. ఇదేంటి? అమ్మో, మేనేజరు ఎన్నిసార్లు కాల్ చేశాడేంటి? హలో సార్, చెప్పండి. రే శివ, ఏరా ఇంత టైం బ్రేక్ తీసుకున్నావు? లంచ్కి వెళ్ళాను సార్. ఏంటి ప్రిపేర్ చేస్తున్నావా? అమ్మయ్యా, మంచి ఐడియా ఇచ్చాడు.
అవును సార్, ఇంట్లో ఎవరు లేరు, నేనే చేసుకొని తిన్నాను. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేను సార్ తినకపోతే. గుడ్ గుడ్. ఏం ప్రిపేర్ చేసావేంటి? మ్యాగీ చేసుకుని తిన్నా. అమ్మయ్య, కవర్ చేసా. మ్యాగీనా? మ్యాగీ ప్రిపేర్ చేయడానికి 2 hours టైం పడుతుందా? డార్లింగ్. హలో. హలో శంకు, డార్లింగ్, చెప్పు డార్లింగ్. ఏం చేస్తున్నావు? బిజీయా? అయ్యో అదేం లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారని ఇచ్చేస్తున్నా. వర్కే కాదు, కొంచెం మమ్మల్ని కూడా గుర్తించు. బాగా గుర్తొస్తున్నావు తెలుసా. మెల్ల 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 మెల్లగా గుండెల్లో కొత్త రంగు చెల్లావే, మెల్ల 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 మెల్లగా కన్నుల్లో మత్తులాగా లావే, కళ నిజం ఒకే క్షణం మయోమయంగా ఉందే, చెరో సగం పంచే విధం ఇదేమిటో బాగుందే. మెల్ల 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 మెల్లగా. సరే ఇంకేంటి మరి, ఉండేనా? బాయ్. దీనబ్బా టైం మొత్తం తినేసిందిరా బాబు. కూల్ కూల్. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసేయాలి. ఇంకో 4 hours ఉంది. లెట్స్ డూ ఇట్. ఎవరో వచ్చినట్టున్నారు. నేను తెరవను. పక్కింటి అమ్మాయి వచ్చింది, డోర్ ఓపెన్ చెయ్యి. పక్కింటి అమ్మాయా? పక్కింటి అమ్మాయి అంటే అర్జెంటుగా తెరవాలి. అమ్మాయి అనింది. ఆంటీ లేరా? ఉన్నారు లోపల ఉన్నారు, మీరు రండి. ఓకే. అమ్మా బాగా డిసప్పాయింట్ అయ్యావా? బాగా. రామా కూర్చోమా. ఏమంటీ, మీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఒకదానే కదమ్మా, మొత్తం నేనే చేసుకోవాలా. మీ అబ్బాయి ఉన్నాడు కదా, వాడికి అన్నం కూడా నేనే తినిపించాలమ్మా. దేవుడా. హలో నిండ్రా, చెప్పరా. ఫ్రీ ఫైర్ ఆడదాం రారా. వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదురా. అయినా నాలో బాగా ఆడేది నువ్వే కదరా. నువ్వే లేకపోతే బూయా ఎలా కొట్టేది? అవుననుకో, కానీ వర్కే. రే, ఒక్కసారి వర్క్ స్టార్ట్ చేస్తే 1 hourలో కంప్లీట్ చేస్తావు. నీ గురించి నాకు చెప్తున్నావా? సరే ఆడదాం, వచ్చేయ్. అమ్మయ్య, ఆఖరి బుయ్యా కొట్టేసా. చాలు ఈ రోజుకి. టైము ఈ ఇండ్రాగాడు చేసే పని ఒక్కటి కాదు, వర్కే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు మేనేజర్కి ఏం చెప్పాలరా బాబు? మేనేజర్ కాల్ చేస్తున్నాడు, ఏం చెప్పాలరా బాబు? టైం మొత్తం అయిపోయింది. మేనేజర్కి ఎలా కాల్ చేసి చెప్పాలి? మేనేజరే కాల్ చేస్తున్నాడు. హలో సార్, చెప్పండి సార్. శివ, వర్క్ కంప్లీట్ చేసావా?
అంటే సార్ అది మీకు విషయం చెప్పాలి. ఎలా అని? టెల్ మీ మై బాయ్. నాకు ఈరోజు లీవ్ కావాలి సార్. రే, షిఫ్ట్ టైమింగే కంప్లీట్ అయిపోయింది కదరా, ఇప్పుడు లీవ్ ఏంటి? అంటే వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్, అందుకే. సరే లీవ్ తీసుకో, బట్ సాటర్డే సండే కూర్చొని కంప్లీట్ చేయాలి. సాటర్డే సండే కదా సార్, చేసేద్దాంలే. రేపే సాటర్డే, గుర్తుందా మర్చిపోయావా? అవును కదా, ఈ వీకెండ్ కూడా దుబ్బిందన్నమాట. గుర్తుంది సార్, గుర్తుంది. కానీ నేను ఒక్కడనే అంతవరకు అంటే ఎలా సార్? ఓకే ఓకే, నీతో పాటు నిండ్రాని కూడా లాగిన్ చేయమని చెప్పు ఆ 2 డేస్కి. ఓకే, నిండ్రా లాగిన్ చేస్తే మొత్తం కంప్లీట్ చేసాను సార్ వర్క్ అంతా. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్. బాయ్. మనం బుక్ అయినప్పుడు కంటే మన ఫ్రెండ్ బుక్ అయినప్పుడు ఉంటుంది చూడు కిక్కు, సూపర్ ఉంటుంది. ఈయనేంటి మళ్ళీ చేస్తున్నాడు? హలో సార్, చెప్పండి. శివ, చెప్పడం మర్చిపోయా, ఆ ట్రైనింగ్ మండే నువ్వే టీం మొత్తానికి ఇవ్వాలి, గుర్తుందా? దేవుడా, నేను ట్రైనింగ్ ఇవ్వాలా? అసలు ఏం అర్థమైందని సార్? అయినా నేను ఒకరోజు గుర్తుపెట్టుకోవడమే ఎక్కువ, మీరు 2 డేస్ తర్వాత అంటే ఎలా సార్? దట్స్ నాట్ మై ప్రాబ్లం. మండే ట్రైనింగ్ నువ్వే ఇవ్వాలి, దట్స్ ఆల్. బాగా గిరికించాడుగా. అసలు ఏం అర్థమైందని లొడా లొడా వాక్కుంటూ వెళ్ళిపోయింది. ఏం అర్థం కావట్లేదే. హాయ్ అన్నా, ఏం చేస్తున్నావు? నువ్వా? చెప్పినట్టు బాగా తీసావు తమ్ముడు, చాలా థ్యాంక్స్. ఏమైందన్నా? అసలు ఏం అర్థం కావట్లేదు, ఒకసారి నువ్వు కూడా విను. హలో, అటు కాదు ఇటు. Application and producing data processing. If you are running a business, you'll have కళ్ళతోన నిన్నే చూడగానే జారిపోయి ప్రేమలోన పుట్టిందెందుకంటే ఈ వేళ తెలుసుకున్న నిన్నే ప్రేమించి జాబు చెయ్యడానికైనా టెంపుల్ బెల్లు గుళ్ళో కాదే మోగే నా గుండెలోన థండర్ బోల్ట్ స్కైలో కాదే నిన్ను చూసిన కళ్ళలోన ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా గీసిన కుంచెకి గుడినే కడతా నీ షేపు చెక్కిన శిల్పితో సెల్ఫీ దిగుతా గ్లామర్ డాల్ తీసి అందం ప్యాక్ చేసి నిన్నే నాకు గిఫ్టే ఇచ్చిన కొడుక్కి నేనే రుణపడిపోతా ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా నిన్నటి వరకు నా గతమంతా మెమరీ లాస్ అయిపోయానా నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా
నువ్వే నడిపిస్తా. నేను లోని నేని, నువ్వులోని నువ్వు, రెండు మిక్స్ చేసి నువ్వే నేనని అర్థం చెబుతా. ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా. నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా. నిన్నటి వరకు నా గతమంతా మెమొరీ లాస్ అయిపోయానా. నిన్నే చూసిన ఈ క్షణమే నా డేట్ ఆఫ్ బర్త్ అని అనుకోనా. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు పరిచయం అవుతూ ఉంటారు. నా క్లాస్మేటే నా లవ్ మేట్గా మారుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏంట్రా పొద్దున్నే వచ్చావు చెత్తబండిలాగా? 1 year అవుతుందంటే కాలేజ్ మొహం చూసే. కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా చెప్పరు. నువ్వు అమ్మాయిలాగా రెడీ అవ్వద్దు, త్వరగా రామమ్మా. మావా చూస్తుందిరా, పడినట్టే ఉంది. అమ్మాయి చూస్తేనే పడినట్టు కాదు మామ, అలా అయితే దునియాలో ఉన్న ప్రతి అమ్మాయి పడుతుంది. ఎవరి అమ్మాయి ఇంత బాగుంది? షార్ట్ ఫిలిం హీరోయిన్ కూడా ఇంత బాగుంటుందమ్మా. నా చిన్నప్పటి నుండి తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. అంతేనా? ఏంటో నీకు తెలుసు కదా. నాకు ఇంకా ఎక్కువ లవ్ కావాలి. అవునా, ఎక్కువ లవ్ కావాలా? ఇప్పటి నుంచి నేనెవరంటే కేర్ ఆఫ్ నువ్వని అంటున్నా. నా పేరేంటని నువ్వు అడిగావో ఐ లవ్ యూ అని చెప్పేనా. కొన్ని కథలు హ్యాపీగా ఎండ్ అవ్వాలనే లేదు, సాడ్గా కూడా ఎండ్ అవుతాయి. తను కనబడగానే నేను చెప్పాలనుకునే మాట, యు ఆర్ మై లవ్ మేట్, బట్ ఐ హేట్ యూ. ఐ లవ్ యూ. తర్వాత మనసులు మార్చుకుంటాం. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుస్తుంది, నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది. ఒకవేళ సెట్ అయింది అనుకో మ్యారేజ్, సెట్ అవ్వకపోతే బ్రేకప్, అంతే. స్టైల్గా బాగున్నావు కానీ క్యారెక్టరే వైల్డ్గా ఉంది. ఏమి తెలియని వాళ్ళతో మాట్లాడొచ్చు, అన్నీ తెలిసిన వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఇప్పుడు నీ జాతకం నేను చెప్తా. స్మోకింగ్ చేస్తావు, డ్రింకింగ్ చేస్తావు, ఇంకా ఫోన్ కూడా చూస్తావు. నీ గురించి తెలుసుకోవాలంటే అట్లీస్ట్ 1 or 2 years పడుతుంది. 1 year 2 years అవసరం లేదు. రేపు కలిసి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుందామా? నువ్వు అప్డేటెడ్ అమ్మాయి అయితే నేను అప్డేటెడ్ అబ్బాయిని. కదిలెళ్ళనే మరి నిన్నొదిలి, వదిలెళ్ళకే మరి నన్నొదిలి. కదిలెళ్ళనే మరి నిన్నొదిలి, వదిలెళ్ళకే మరి నన్నొదిలి. మనసులు కలిపేదే ప్రేమ, ఈ ప్రేమ పెదవులు దగ్గర చేసేదే ప్రేమ, ఈ ప్రేమ. మనసులు కలిపేదే ప్రేమ, ఈ ప్రేమ పెదవులు కలిపేదే ప్రేమ, ఈ ప్రేమ. ఉంటానులే చెలి మరి నీతోనే, వింటానులే చెలి మరి నీ మాటే. ఉంటానులే చెలి మరి నీతోనే
ప్రేమ చేరని ఎదలోనే నా ప్రాణమేయిక నీవేలే వెళ్ళకు వెళ్ళకు నా ప్రాణాన్ని తీసుకెళ్ళకే కన్నులనే కన్నీరుగా చేసి వెళ్ళకే వెళ్ళకు వెళ్ళకు నా ప్రాణాన్ని తీసుకెళ్ళకే కన్నులని కన్నీరుగా చేసి వెళ్ళకే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటే ఉంటానులే చెలి మరి నీతోనే వింటానులే చెలి మరి నీ మాటనే కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి కదిలెళ్ళనే మరి నిన్నొదిలి వదిలెళ్ళకే మరి నన్నొదిలి మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అంతగా కవ్విస్తావే గిల్లి అందుకే బంధించి నన్నిల్లి కిలాడి కోమలి గులేబ కావడి సుఖాల జావళి వేనాలి కోగిలి మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా అడుగులో అడుగు
తోవా హాయ్లో హాయ్లే సో చేరనీవా చేయనీవా సేవలేవేవో మనసు మరే మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా మనసులో